అన్నాడు. నిజానికి ధ్యానం అనగా ఒక ఏకాగ్రత, ఒక అంశం గురించి కానీ నేను సబ్జెక్టు విషయంలో, జీవిత విషయంలో, కుటుంబ విషయంలో, సంఘ విషయంలో, వ్యక్తిగత విషయంలో, ఆత్మీయ విషయంలో ఒక నిర్దిష్టమైన ఒక గురి వైపు మన ప్రాణాత్మ దేహములను కేంద్రీకృతం చేయడమే ధ్యానం. సో మనం ఇంకొక పర్యాయ భాషలో చెప్పాలంటే ఏకాగ్రత కదా, ఇంకొక మాటలు చెప్పాలంటే ఏకాగ్రత. తర్వాత ఇంకొక కొంచెం తెలంగాణ భాషలో చెప్పాలంటే ఇది ఒకటే చిత్తం. చెప్పాలి అందరూ ఒకసారి, ఈ ఒక్క చిత్తం. మీరు మాట్లాడుతూ ఉండాలి, ఎందుకంటే నాకు అలవాటు ఏంటంటే మీ ఫీడ్బ్యాక్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే నేను చెప్పుకుంటే పోతే కొందరికి మధ్యాహ్నం నిద్రపోయే అలవాటు ఉంటుంది, ఎందుకంటే 12 దాటింది దాటుతుంది కాబట్టి మధ్యాహ్నం నిద్రపోయేవాళ్ళు ఉంటారు. కొందరు కళ్ళు చేసి నిద్రపోయే అలవాటు కూడా ఉంటుంది, అంటే వాళ్ళ దొరకవట్లేదు. కనుక అప్పుడప్పుడు మీ యొక్క రెస్పాన్స్ నాకు అవసరం. దేవుని చూసుకోవడం ఏముండాలి మనకి, ఇక ఒక చిత్తం ఉండాలి. చెప్పండి అందరూ ఒకసారి, ఇక్కడ నుంచి నేను ఒక చిత్తం కలిగి ఉంటాను. పక్కన చెప్పండి ఒకసారి. ఓకే, దేని గురించి ఒక చిత్తం కలిగి ఉంటాం? ఈ రోజు నుంచి తిరుడే తిరుడు, అదే నా చిత్తం కదా. సో ఈ సబ్జెక్టులలో వస్తూ ఉంటాయి మీకు ఒక్కొక్కటి మధ్యలో. కాబట్టి అందరూ కూడా ఇప్పుడు నేను కోరుకున్నది ఏంటంటే మీ చిత్తం అంతా ఎక్కడ ఉండాలి? దేవుని యొక్క వాక్యం మీద ఉండాలి. ఇప్పుడు హల్లెలూయా. ఒకరు కొత్త చెప్పులు కొనుక్కొని చర్చికి వెళ్ళిందంట. కొత్త చెప్పులు కొనుక్కొని చర్చికి వెళ్ళి బయట పెట్టిన ఇలా మనసంతా బయటనే ఉంది. ఈ కొత్త చెప్పులు నాకంటే ముందు ఎవరైనా వేసుకొని పోతారేమో. దానికి లోకంలో ఒక సామెత ఉంటుంది కదా, చిత్తమంతా బయట ఉంటుంది కదా. సరే, మంచిది. దేవునికి స్తోత్రం. వాక్యం మీద మన యొక్క దృష్టి పెడదాం. మొట్టమొదటిగా ఇక్కడ పౌలు గారి యొక్క ఇంటెన్షన్ ఏంటంటే ఈ ఫిలిప్పీ సంఘము కొంత ఆత్మీయంగా డిస్టర్బ్ అవ్వడం దైవజనులు చూశారు. ఈ సంఘము కొంత ఆధ్యాత్మిక స్థితిలో నుంచి డైవర్ట్ అవ్వడం చూసిండు ఆయన. ఎట్లా చూసిండు అంటే దేవుడు తనకిచ్చిన దర్శనం అననివ్వండి, దేవుడు తనకిచ్చినటువంటి ప్రత్యక్షత అననివ్వండి, లేక దేవుడు తనకిచ్చిన పిలుపు అనుకుందాం, వీటిని బట్టి ఫిలిప్పీ సంఘం కొంత డైవర్ట్ అవుతుంది, వాళ్ళ దృష్టి మరలుతుంది అని నాకు అర్థమైంది. సంఘములో ఎవరైనా దైవ చిత్తంలో నుంచి వైదొలుగుతున్నారు, వాళ్ళ ధ్యానము వాళ్ళ చింతన వేరే దిక్కు వెళుతుందంటే ఆటోమేటిక్గా మీ దైవజనునికి, మీ సేవకురాలకు తెలుస్తుంది. కొన్నిసార్లు మీరు అనుకుంటారు చూస్తలేరులే, పెద్దగా నన్ను అబ్జర్వ్ చేస్తలేరులే అని ఒకవేళ మనం అనుకొని దైవ చింతన నుంచి ఒకవేళ మనం సైడ్ వెళ్ళిపోతే దైవజనుడు మోకరించి ప్రార్థన చేస్తే నువ్వు ధ్యానంలో ఉన్నవా, మెడిటేషన్ నుంచి పక్కకి వెళ్ళిపోయావని నీ సేవకుడికి తెలుస్తుంది. హల్లెలూయా. తెలుస్తుందా లేదా? తెలుస్తుందా లేదా? తెలుస్తుంది అన్నది ఒకసారి మీ చేతిపై గర్వ చెప్పండి. మీరు దేనికి చెప్పారు? మీరు ఏదైనా మా అయ్యగారికి తెలుస్తుంది. నిజమేనా? నిజమేనా? అంటే జాగ్రత్త. మరి నీ నెత్తి మీద చేయబెట్టి ప్రార్థన చేస్తే నీకు స్వస్థత ఇచ్చిన దేవుడు, నీ కుటుంబంలో నీకు దైవజనుడు వచ్చి ప్రార్థన చేస్తే నేను ఆశీర్వదించిన దేవుడు, ఆయన చెప్పిద్దల్లా దేవుడు విని నీకు మేలు చేస్తే నువ్వు ఏం చేస్తావు? దైవ సేవకుడికి తెలిసిపోయేటట్టు దేవుడే చేస్తాడు. కాబట్టి బహుపరాలు మనం జాగ్రత్తగా ఉండాలి. మన ఏకాగ్రత అంతా కూడా దేవుని మీద, దేవుని సంఘం మీద, ఆత్మ సంబంధమైన దాని మీద మన యొక్క ధ్యానము మనం ఉంచాలి. అందుకే
పౌలు గారు చాలా ఉత్తరాలు సంఘాలకు రాస్తూ దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకున్నాడు. 12 మంది శిష్యులు యేసుక్రీస్తుతో 3.5 సంవత్సరాలు నడిచినప్పటికీ ప్రత్యక్షంగా చూసినటువంటి సందర్భాలున్నా పౌలు గారిని దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు. మేము నమ్ముతున్నాము దైవజనుడు మా తర్వాత సేవకు వచ్చిన మాకంటే బలమైన అభిషేకం, మాకంటే బలమైన ఆత్మీయత, మాకంటే బలమైన సంఘాన్ని దేవుడు తాగా నడిపిస్తుంది. చెప్పలు పౌలుకున్నటువంటి భారము. ఈరోజు నేను చెబుతున్నటువంటి మాటలు నా మాటలు అని మీరు అనుకోకండి. నా ద్వారా దైవజనులో నుంచి దేవుడు మీతో మాట్లాడుతున్నాను, మీరు మైండ్లో పెట్టుకోండి. సో దేని మీద మనం లక్ష్యం ఉంచాలని మొట్టమొదటిగా చెప్పాడు అక్కడ పౌలు గారు. అంటే మొట్టమొదటి ఏమన్నాడు? ఏవి సత్యమైనవో అన్నాడు. దేని మీద మనము ధ్యానం ఉంచాలి చెప్పండి, అందరూ చెప్పాలా? ఆ వెలుగుండలేదు, నాకేం వినబడతలేదు. దేని మీద ధ్యానం ఉంచాలి? సత్యమైన దాని మీద మనము ధ్యానం ఉంచాలి. ఇక్కడ నాకు 4 గ్రూపులుగా కనబడుతున్నారు. పక్కన మీరు ఆన్సర్ చేయండి. ఏవి సత్యమైనవో దాని మీద మీరు సత్యమైనదో అన్నాడు. అక్కడ సింగిల్ వర్డ్ వాడాడు కదా. సత్యమైనవో అన్నాడా, సత్యమైనదో అన్నాడా? అమ్మా, సత్యమైనదో అంటే సింగిలే కనబడుతుంది. సత్యమైనవో అంటే వేరు, సత్యమైనదో అంటే వేరు. సత్యమైనదో అంటే ఒకటే. సార్ ఒక్కదాని మీద మనం ఏముంచాలి చెప్పాలి. అంటే ఆ పదం మీరు ఎప్పుడు నోట్లో నాకుతా ఉండాలి. ఏముంచాలి? ధ్యానం ఉంచాలి. ఏంటిదా సత్యమైనది? ఇప్పుడు ఈ 4 గ్రూపులలో ఎవరైనా చెప్పొచ్చు. ఏంటిదా సత్యమైనది? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనాన్ని చదవండి. ఇక్కడ ఏమన్నాడు? సత్యమైన దాని మీద మన యొక్క ధ్యానం ఉంచాలి. సత్యమైన దాని మీద మన లక్ష్యం ఉంచాలి. ఆ సత్యము ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. అందరి గట్టిగా చప్పట్లు కొట్టి దేని మీద మన లక్ష్యం ఉంచాలి? పేతురు యోహానుడు దేవాలయానికి వెళ్ళాడు. పుట్టువాడైనటువంటి ఒక భిక్షగాడు దేవాలయం వెలుపల అడుక్కుంటూ ఉన్నాడు. వారి యొక్క ఏమైనా దొరుకునేమో అని వాళ్ళైతే లక్ష్యం ఉంచాడు, చూశాడు. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? మా దగ్గర ఏమీ లేదు, నువ్వు ఆశించేది, నీ దృష్టి వేరే ఉంది, నువ్వు ఆశించేది వేరే ఉంది. కానీ మా దగ్గర ఉన్నది ఏంటో తెలుసా? నజరేయుడైన యేసు. హల్లెలూయా, హల్లెలూయా. నా వైపు చూడడం కాదు, మా వైపు చూడడం కాదు. ఓకే, మనం అందరం కలిసి ఆ సత్య దేవుడైనటువంటి యేసుక్రీస్తు వైపు చూద్దాం. నీకు స్వస్థత కలుగుతుంది. ఆమేన్. నీకు స్వస్థత కావాలా? నీకు విడుదల కావాలా? నీకు మేలు జరగాలా? దేని మీద లక్ష్యం ఉంచాలి? సత్యమైన యేసు మీద లక్ష్యం ఉంచాలి. ఎందుకో తెలుసా? ఆ సత్యం నేను ఏం చేసింది? స్వతంత్రునిగా చేసింది. మనకు ముందు స్వతంత్రం లేదు. పాపముల చేత, అపరాధముల చేత చనిపోయిన స్థితి, పట్టబడిన స్థితిలో మనం ఉన్నాం. ఆ సత్యం ఏం చేసింది? మనలా ఏం చేసింది? స్వతంత్రులుగా చేసింది. ఈరోజు మనకు స్వతంత్రత దొరికింది. పాపం నుంచి, చీకటి నుంచి, అంధకారం నుంచి, భయంకరమైన నరకం నుంచి మనకు విడుదల కలిగింది. ఈరోజు మనం స్వతంత్రం పొందుతున్నాం. ఆ స్వతంత్రం ఇచ్చింది ఆయనే. ఈరోజు నీకు స్వతంత్రం ఇచ్చినటువంటి, నీకు స్వస్థత ఇచ్చినటువంటి, నీకు విడుదల ఇచ్చినటువంటి
ఆ సత్యదేవుని మీదే నువ్వు ధ్యానం ఉంచినవా? ఒకవేళ ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు గతిస్తున్నాయి కదా, ఇన్ని యానివర్సరీస్ మనం జరుపుకుంటున్నాం కదా, ఆ దేవుని మీద నీకు లక్ష్యం ఉందా? ఆ సత్యం మీద లక్ష్యం ఉందా? లేక అప్పుడప్పుడు ఏమవుతుంది? మన ధ్యానం వేరే దాని దిక్కు తిరుగుతుంది. మన ధ్యానం వెళ్ళిపోతుంది. కొన్నిసార్లు సత్యమును విడిచిపెట్టి వేరే దాని దిక్కు వెళ్ళిపోతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంతకుముందు మీరు చెప్పినట్టు మొట్టమొదటిగా సత్యం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇంకొక వాక్య భాగాన్ని కూడా మనం చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం చదవండి. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యం, నీ వాక్యమే సత్యం. మంత్రం గట్టిగా చెప్పండి. మీరు చెప్పినట్టు సత్యం అంటే ఏంటిది? దేవుని వాక్యం. సత్యం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు మన లక్ష్యం, మన దృష్టి, మన ధ్యానం ఈ సంవత్సరంలో ఈ రోజు దేవుడు మరొకసారి నీ గుర్తు చేస్తున్నాడు. నీ లక్ష్యాలు మారిపోతున్నాయి, నీ దృష్టి మారిపోతుంది. సత్యం మీద నుంచి వైదొలిగిపోతున్నావు. కొన్నిసార్లు డైవర్షన్ అయిపోతుంది. నేను చైల్డ్ సైకాలజీ అనే సబ్జెక్టు ఇట్లాంటి యవన బిడ్డలు చెప్తున్నప్పుడు దాంట్లో మనసుల యొక్క కాన్సన్ట్రేషన్ పెద్దవాళ్ళకు ఎంతసేపు ఉంటుంది అంటే, జనరల్గా మాకు మెసేజింగ్ 45 నిమిషాలు, గంట సేపు ఇస్తారు, 60 నిమిషాలు. నిజానికి ఎంత పెద్దోళ్ళైనా 45 నిమిషాలు వినరు. జస్ట్ 35, 25 నుంచి పైకి 30 వరకు వినగలుగుతారు. తర్వాత ఒకసారికి ఇట్లా అయిపోతుంది, అంటే ఎటో వెళ్ళిపోతుంది మనసు. అందుకే అప్పుడప్పుడు ఏం చేస్తామంటే మీ అటెన్షన్ తీసుకొని రావడానికి మధ్యలో ఒక చిన్న జోక్స్ అవి మళ్ళీ అటెన్షన్ తీసుకొస్తాం. పెద్దవాళ్ళకే 25 నుంచి 40 లోపు అంతవరకే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఆ తర్వాత కొంచెం డైవర్ట్ అయిపోయింది. పిల్లలకు వచ్చేసరికి 15 నిమిషాలు ఉంటుంది. ఇంకా చిన్న పిల్లలకు 10 నిమిషాలు ఉంటుంది. మరీ చిన్న పిల్లలకు అక్కడ ఆడుకుంటాడు. ఇప్పుడు ఆయన ఖర్చు పడత పెడతాడు. నెక్స్ట్ 5 నిమిషాలు ఏం మాట్లాడలేదు. We don't decide. ఎందుకు? ఆయన కాన్సన్ట్రేషన్ అంతే. ఈరోజు సత్యం మీద దృష్టి పెట్టిన వాళ్ళు మనలో చాలా మంది అలాంటి శైలిష్ ఉన్నారు. ఇంకా చాలా మంది షిఫ్ట్ అవుతా ఉంటారు. ఒకసారి అటు, ఒకసారి ఇటు. అందుకే పౌలు గారు ఏమంటారు? మీరు ఇంకా ఏం తాగే స్టేజ్లో ఉన్నారు అంటే మీరు అది వాక్యం చెప్తున్నారు. అయ్యగారిని వాక్యం చెప్పడానికి పిలిస్తే ఇంత పెద్ద సంఘం, 20 రోజుల సంఘం, మమ్మల్ని పాలు తాగేటోళ్ళు అందరూ అనుకోకండి. ఏమన్నాడు? పాలు తాగే స్థితిలో నేనేమనుకుంటున్నా, మీకు బలమైన ఆహారం పెట్టాలనుకున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారు? మరి మనం ఎలా ఉన్నాం చూసారా? మీకు డౌట్ వచ్చింది. మీరు అందరా లేదా పాలు తాగే స్థితిలో లేవని అన్నారు మీరు? అనలే. సత్యం మీద నువ్వు ధ్యానం ఉంచగలిగితే నువ్వు రైట్ వేలో ఉన్నట్టు. ఒకవేళ సత్యం నుంచి నువ్వు వైదొలుగుతున్నావు, నీ ధ్యానం మరుగుతుందంటే ఆ సత్యంలో సత్యం ఏమో నిన్ను నిలబెట్టింది, అసత్యంలోనికి సాతాను గాడు తీసుకొని వెళ్తాను. కాబట్టి సత్యం అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు, సత్యం అనగా దేవుని యొక్క వాక్యం. ఎంతమంది లోపల వాక్యం ఉంది? ఒకసారి చేయగలుగుతాను. వాక్యం ఉన్నది లోపల. ఎత్తకపోవడం నాయను ఎత్తితే మళ్ళీ అనుకుతారు అయ్యగారు అవుతాడు కోసం. ఎత్తకుంటుంటే 2 దగ్గర పనిచేస్తాడు ఎంతైనా. ఎందుకంటే సత్యం మీద మీ ధ్యానం ఎప్పుడైతే పక్కకు మరుగుతుందో సాతాను వాడు మెల్లగా వచ్చేసి సత్యములో నుంచి అసత్యములోనికి తీసుకొని వెళ్తాడు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉండేది కూడా ఏ ఆయుధం ఉంటుంది? వాక్యం అనే ఆయుధం ఉపయోగించుకుంటాడు.
సత్యం వాళ్ళ లోపల ఉండదు, కానీ సత్యమైన వాక్యాన్ని ఏం చేస్తారు మన ముందు పెట్టి ఈ రాళ్ళను రొట్టెలాగా కట్టు చేయి అని చెప్పడం లేదు. ఇది నిజమా, మీరు దేవదూతల వల్లే ఉంటారు, మాట మార్చేయలేదు. కాబట్టి ఈరోజు దేవుడు మరి ఈ సంవత్సరం మరొక నూతన సంవత్సరంలో వెళ్తున్న మీకు దేవుడు మీకు గుర్తు చేస్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? నీ ధ్యానము డైవర్ట్ అవుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు కొందరి మనసు ఆ సత్యదేవుని దిక్కు ఉంటూ ఉంటూ అప్పుడప్పుడు బైపాస్ కూడా తీసుకుంటారు. వాక్యానికి విరుద్ధమైన పని చేస్తున్నారు సంఘం కొందరు. అంటే అర్థం ఏంటిది? వాక్యం అంటే ఏం చెప్పినాం మనము? సత్యం అని చెప్పినాం. సత్యం అంటే ఏసే. ఒకసారి యోహాను సువార్త 1:1 పోతే ఆ వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. వాక్యం నీ లోపల ఉండగా వాక్యం నీ లోపల నువ్వు ధ్యానం ఉంచితే సేవకులు చెప్పింది మనం ఎందుకు చేయము? సేవకుడు ఎప్పుడు కూడా తన ఇష్టాన్ని చెప్పడు, సేవకుడు ఎప్పుడు కూడా తన కోరికను చెప్పడు, వాక్యములో ఉన్నది చెప్తాడు. ఒక పెళ్లికి వెళ్తే అమ్మా పెళ్లి స్నానం ఉంటుంది, పలానా ఉంటే మీరు అన్ని సిద్ధం చేసుకోండి అని చెప్పేసి వచ్చేసాం. మేము అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఏం జరుగుతుందంటే అమ్మలక్కలందరూ కూర్చొని పిల్లను కూర్చుండబెట్టి పెళ్లి స్నేహం చేయించడానికి బదులు ఇసురుతా ఉన్నారు. ఇసురుతో ఈ కాలంలో ఎవరైనా ఇసురుతారా? మిక్సీలు వచ్చినాయి కదా. మేము పోయేసరికి అందరు అమ్మలక్కలు కూర్చొని మంచిగా పాట పాడుకుంటే ఇస్తుంటారు. మేమన్నాం ఈ ఇసురుడు ఎక్కడిది, ఈ పసుపు ఇసురుతుండ్రు ఇది ఎక్కడిది అంటే మా చుట్టాలలో ఒక ఆమె చెప్పింది పెళ్లి స్నానాల కంటే ముందు ఏం చేయాలా పసుపు ఇసురాలిగా. మేమన్నా విసురుకుంటుండదు, మేము సాయంత్రం అవుతాం. ఎందుకంటే ఇప్పుడు ఇసిరాలే జరగబట్టాలే కలపాలప్పుడు కదా కదా. ఎవరు చెప్పారు అంటే మా ఊరు చెప్పారు. అయ్యగా చెప్పిందా? చెప్పారు. అమ్మగారు చెప్పిందా? ఎవరు చెప్పారు? మరిది ఎవరు చెప్పారు? మరి మీ వాళ్ళు చెప్పిస్తారు. దైవజనుడు చెప్పేది సత్యదేవుని వాక్యాన్ని ఇలా చేయాలని వాక్యంలో చెప్తాం. కాబట్టి ప్రేమల దేవుని పిల్లరా, ఆయన యందు మన ధ్యానం ఉంచాలి. మన ధ్యానం ఎప్పుడు కూడా డైవర్ట్ కానివ్వదు. ఆ 17 కిందికి చదవండి. ఎప్పుడు మనం ఆయన మీద ధ్యానం ఉంచుకోగలుగుతాం అంటే ఇంకొక మాట కూడా చెప్తాను, చదవండి. ఏవి మాన్యమైనవో యోహాను సువార్త 17:17. ఓకే, మొదటి స్టెప్ లో దేని మీద లక్ష్యం ఉంచాలి మనము? సత్యం. సత్యం అన్న ఎవరని చెప్పాను? ప్రభు అయిన యేసుక్రీస్తు. సత్యం అంటే ఏమని చెప్పాను? రెండవది దేవుని యొక్క వాక్యము. మీ లోపల దేవుని యొక్క వాక్యము సమృద్ధిగా నివసింపనీయుడి. మీ దృష్టి మరల్చకూడదు. ఒకవేళ దేవుని మీద నీ యొక్క దృష్టి పక్కకి వెళ్ళిపోతుంది, మునిగిపోతావు. మునిగిన వాళ్ళు ఉన్నారా లేదా? సత్యదేవుడైనటువంటి యేసుక్రీస్తు నుంచి నీ దృష్టి మరలిందనుకో ఏమైపోతాం మనము? చెప్పండి అమ్మా, ఏమైపోతాం? మునిగిపోతాం మనము. మునిగిపోతాం. పేతురు అన్నాడు, అయ్యా నువ్వు నీళ్ళ మీద నడుస్తున్నావు, ఎంత చూడముచ్చటగా ఉంది, నాకు కూడా నడవాలనుంది అన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు అన్నాడు, ఓకే వచ్చేస్తే అన్నాడు. ఓడలకి వెళ్ళి దిగడం మొదలు అడుగు పెట్టి ఆయన దిక్కు చూశాడు, బాగానే ఉంది. రెండో అడుగు ఆయన దిక్కు చూశాడు, బాగానే ఉంది. మూడో అడుగు వేసుకుంటూ వచ్చాడు, బాగానే ఉంది. అతను అరే భలే ఉందే అన్నాడు. అని మళ్ళీ ముందుకు చూసి అడిగేసేసరికి ఏమైంది? మునిగిపోవడం స్టార్ట్ అయ్యాడు. ఎవరు?
పేతురు. మునిగిపోయిందా లేదా? ఎందుకు మునిగిపోయాడు? దృష్టి మరలింది. ఈరోజు దేవుని బిడ్డగా బయట సాతానుడు ఎన్నో ఎర్రలు వేస్తాడు నీ ముందు. మన దృష్టి మరల్చబడకూడదు. ఆయన వైపు చూస్తూనే ముందుకు సాగాలి, ఆయనలోనే ముందుకు సాగాలి. ఒక పాత పాట ఉంది, యేసునితో నా జీవిత కాలమంతా. గమనించండి, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత మోషే వారు ముందు వెళ్తా ఉంటే, మోషేను ఇశ్రాయేలు దేవుడుగా పిలువబడతాం కదా, ముందు నడమంటే ఆయన అలా చూస్తూ వెళ్ళిపోయారు. ఈరోజు సత్యమైన దాని మీద మన యొక్క ధ్యానము, మన యొక్క దృష్టి మనం దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆ సత్యమందు రెండవది మనం ఏం చేయాలంటే తెలుసా, ఆ సత్యమందు మనము ప్రతిష్టత చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. సత్యంలో మనం ఏం కావాలి? ప్రతిష్టత చేయబడాలి. ప్రతిష్టత అంటే ఏంటంటే, ప్రతిష్టత అంటే చెప్పండి. ప్రతిష్టత అంటే అమ్మా, ప్రతిష్టత అంటే నిలబడడం, ఇంకా ప్రత్యేకించబడుట. ఇప్పుడు ఈ యొక్క మందిరాన్ని దేవుని కొరకు ప్రతిష్ఠించారు. దీనికి ఏం జరుగుతాయి? ప్రార్థన, ఆరాధన, స్తుతి, దేవుని యొక్క సన్నిధి. అప్పుడు ఈ స్థలం తట్టు చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు వారి ప్రార్థనలు వింటాను దేవా అన్నట్టు. భౌతికంగా ఈ మందిరము ఎన్ని సంవత్సరాలు అవుతున్నారు? 24 years కట్టబడ్డది, రైట్? ప్రతిష్ఠ చేయబడ్డది. నిరంతరం మీకు ఏం జరుగుతున్నాయి? వేరే జరిగినాయి. దేని కొరకు ప్రతిష్ఠ చేయబడ్డది? ప్రార్థన కొరకు, దేవుని కొరకు ప్రతిష్ఠ చేయబడ్డది. ఈరోజు ఇది భౌతికంగా కట్టబడిన మందిరం. దేవుడు భూమి మీదకి ఎలా వచ్చి మనతో స్నేహం ఏర్పాటు చేసుకున్నాడంటే, మొట్టమొదటిగా తన స్వరం మాత్రమే వినబడేది, ప్రజలతో మమేకమయ్యేవాడు. రెండవది తన యొక్క మాటను శాసనాలుగా వాళ్ళ మధ్యలోనికి తీసుకొని వచ్చాడు. శాసనాలుగా ఆ సత్యదేవుడు తన ప్రజలతో ఉన్నాడు. ఆ తర్వాత ఆయన ప్రత్యక్షపు గుడారంలో ప్రత్యేకపరుచుకున్నాడు. ఆ తర్వాత సొలొమోను వచ్చిన తర్వాత సొలొమోను ఒక మందిరాన్ని నిర్మాణం చేసి ఆ సత్యదేవుడు మనతో ఉండడానికి వచ్చాడు. ఆ తర్వాత నూతన నిబంధన గ్రంథంలో ఆ సత్యానికి స్థలం ఎవరిప్పుడు? ఆ సత్యము నివసించే స్థలం ఎక్కడుంది? ఒకటి మందిరము, రెండవది మనమే ఆయన యొక్క మందిరము, మనమే ఆయన యొక్క ఆలయం. కాబట్టి ఈ దేహం అనే ఆలయాన్ని ఎవరికి ప్రతిష్ఠిత చేయాలి? దేవునికి ప్రతిష్ఠ చేయాలి. ఎప్పుడు ప్రతిష్ఠిత చేయగలుగుతాము? ఆయన మీద మనం ధ్యానం ఉంచగలిగినప్పుడు ఈ యొక్క బాడీని ఆయనకే అర్పించగలుగుతాము. మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మీరు నువ్వు డెడికేట్ చేసుకోవాలి. ఏం చేయాలండి? మన జీవితాన్ని, మన లైఫ్ను దేవునికి డెడికేట్ చేయాలి. ఎవరితో అయితే తెలుసా? ఆయన దిక్కు చూసేవారే, ఆయన దిక్కు ధ్యానం ఉంచేవారే వారి జీవితాన్ని దేవునికి సమర్పించుకోగలుగుతారు. అందుకే పౌలు గారు ఫిలిప్పీ సంఘాన్ని చూసినప్పుడు, మీ దృష్టి మరుగుతుంది, మీ ధ్యానము సన్నగిలుతుంది. ఫిలిప్పీలారా, నా మాట వినండి, నా మాట వినండి. సత్యమైన, సత్యవంతుడైన, సత్యదేవుడైన, సత్యవాక్యమైన దేవుని వైపు నీ లక్ష్యము ఉంచండి. దయచేసి గత సంవత్సరంలో నీ లక్ష్యాలు మారిపోతే, నీ దృష్టి మారిపోతే, నీ ఇష్టం మారిపోతే, ఈ రోజైనా తిరిగి మళ్ళీ
మళ్ళీ ఆయన వైపు మనకు దృష్టి మరలుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ మనం ప్రతిష్ఠించుకున్నాం, నేను దేవుని కొరకు ఇలాగే. ఒక అమ్మాయి చూసిందంటే ప్రతిష్ఠ అంటే గుర్తొచ్చింది. ఒక అమ్మ మా పాస్టమ్మను ఎస్తేర్ అక్కని చూసి, అమ్మగారు మీరు ఈ యొక్క ఆభరణాలన్నీ కూడా తీసేస్తున్నారు, చెవులై, తర్వాత మెడలో చైను, తర్వాత ముక్కు నెక్లెస్ గతంలో మీరు వేసుకున్నారు కదా, మీరు మొత్తం తీసేస్తున్నారు. అప్పుడు వీళ్ళు అన్నారు, మేము ప్రతిష్ఠిత చేసుకున్నాం కాబట్టి మేము వేసుకోవడం లేదు అన్నారు. ఆ అమ్మగారు కూడా ఏం చేసిందంటే, అమ్మ నేను కూడా చేసుకుంటాను అట్లా అని చెప్పి శీలం వెంట మొత్తం తీసేసి వీళ్ళు అన్నారు, ఆంటీ మాకు దేవుడు బలమైన ప్రేరేపణ ఇచ్చాడు, మేము ఇది తీసేస్తున్నాం, ఎప్పటికీ లైఫ్లో పెట్టుకోకూడదు అనుకున్నాము. ఇప్పుడు వీళ్ళకు కూడా వాళ్ళ పాపకు ఈ ముక్కు చెవులు కూడా పుట్టించలే అసలు జనరల్ పుట్టించినాక ఆపేసేస్తారు, అసలు పుట్టించలే. అక్కేమన్నది, నేను డెడికేట్ చేసిన బిడ్డ దేవుని సేవకే, దేవుని బిడ్డగానే ఉంటాను. హల్లెలూయా. కాబట్టి మన ప్రతిష్టత మన లోపలికి దేవుని వైపు మనం చూసినప్పుడు ఆ ప్రతిష్ట మన లోపలికి వస్తుంది అర్థం. ఎందుకంటే ఆ కనెక్టివిటీ అలా ఉంటుంది. అయితే ఆమె ఏం చేసిందంటే, వాళ్ళ ఆంధ్ర తెలంగాణ నుంచి ఆంధ్రకు ఒక 3 నెలలు ఏమో వాళ్ళ చుట్టాల మార్గానే వెళ్ళింది. వచ్చేసరికి ఆమె నువ్వు పెట్టుకొని వచ్చింది. మళ్ళీ ఏంటంటే మళ్ళీ పెట్టుకున్నదే మా వాళ్ళు తింటారు నన్ను, అసలు ఇది అలా ఉన్నాయని అందరూ కోపం చేసి, అందుకే నేను మళ్ళీ పెట్టుకున్నాను. నిన్ను నియమానది ఎవరు, నిన్ను మళ్ళీ పెట్టుకోమన్నది. ప్రతిష్టత ఎవరిని చూస్తూ అప్పటికప్పుడు ఉద్రేకంతో వచ్చేది కాదు ప్రతిష్టత, వాక్యంలో వస్తుంది ప్రతిష్టత, సత్యదేవుల్లో వస్తుంది ప్రతిష్టత. నేను నువ్వు ప్రతిష్ఠిత చేసుకోవాలంటే దేవుని మీదకి వెళ్ళి దృష్టి మరలదు. కాబట్టి సత్యమైన దాని మీద మన మనసు, మన ధ్యానం ఉంచుతాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి పాయింట్ చాలాసేపు ఉంటుంది. మనకు కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలు ఇచ్చారు కదా, వస్తాయేమో మీకు. అట్లాగే 4 పాయింట్లు ఉన్నాయి. సో ఒక పాయింట్ కానీ ఉన్నాం, త్వరగా నేను ఆల్మోస్ట్ అన్ని కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, 2వ పాయింట్లోకి వెళ్దాం. మొదటి పాయింట్ ఏంటో గుర్తుపెట్టుకోండి, మన అంశం ఏంటిది? ధ్యానం. దేని మీద ధ్యానం ఉంచాలి? సత్యదేవుడైన యేసు మీద, వాక్యం మీద మన యొక్క ధ్యానము మనం ఉంచాలి. దేవునికి స్తోత్రం. అలాగే 2వది చదవండి. 2వది ఏంటంటే మాన్యమైనది. చెప్పండి అందరూ కూడా. మాన్యమైనది అంటే, మాన్యమైనది అంటే గౌరవమైనది, లేక గొప్పది, లేక ఉన్నతమైనది, లేక పూజింపదగినది, లేకపోతే ఎన్నిక చేయబడినది. ఇవన్నీ వస్తాయి, పర్యాయ పదాలు ఇవన్నీ కూడా వస్తాయి. మనం అంటాం కదా, ఇప్పుడు ఒక గొప్ప లెజెండర్ ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళు మనం పిలిచినప్పుడు మాన్యశ్రీ అంటారు కదా. ఒక ఆయన రాజకీయ నాయకుడు ఆయన మాన్యశ్రీ అని పిలుస్తారు, అంటే పేరుకు ముందు, అంటే గౌరవమైనటువంటి వ్యక్తి అని అర్థం. సో కాబట్టి దేవుని యొక్క మందిరములో మనము దేని మీద 2వది ధ్యానం ఉంచాలంటే, గొప్ప దాని మీద మనము మన ధ్యానం ఉంచాలి. దేని మీద ధ్యానం ఉంచాలి? మనము గొప్పది, ఉన్నతమైన దాని మీద మన యొక్క ధ్యానము మనం ఉంచాలి. ఏంటిది ఉన్నతమైనది అంటే, నిజం చెప్పాలంటే దేవుని యొక్క సంఘం, దేవుని యొక్క సన్నిధి ఎంతో గొప్పది. దేవుని యొక్క మందిరము గొప్పది. హల్లెలూయా. మాన్యమైనది ఏంటండి? దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మందిరము, దేవుని యొక్క ప్రసన్నత గొప్పది. ఈరోజు మీరు అందరూ పరిగెత్తుకొని వచ్చారు. ఈరోజు వస్తారా, లేకపోతే ప్రతి ఆదివారం కూడా వస్తారా? డౌట్ అంటారా? అంటారా? హల్లెలూయా. మనం అకేషన్ క్రైస్తవులా ఉండకూడదు, అన్ని సమయాలలో వచ్చే క్రైస్తవులా. హల్లెలూయా. అకేషన్ అంటే ఈరోజు పండుగ కదా, అయ్యే బాధపడతారు. పాపం ఎవరు బాధపడతారు?
అయ్యగారి కొరకు, అమ్మగారి కొరకు కాదు. దేవుని సన్నిధికి రావడము గొప్ప విషయం. దేవుని ఆరాధించడం అనేది గొప్ప విషయం. ఇప్పటి వరకు ఇక్కడ ఆరాధన చేశారు, పాటలు పాడారు. మనం ఏం చేస్తున్నాం తెలుసా? దేవుని యొక్క దూతలు పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని మానక రాత్రి పగలు దేవుని ఏం చేస్తున్నాయి? ఆరాధన చేస్తున్నాయి, దేవుని నామాన్ని కనపరుస్తున్నాయి. ఆ ఆరాధన చేసే వాళ్ళందరూ ఎవరు? పరిశుద్ధులు. ఎవరండి ఆరాధన చేసే వాళ్ళందరూ ఎవరు? పరిశుద్ధులు. ఇప్పుడు దేవుని ఆరాధన చేయాలంటే దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. దేవుని ఆరాధన చేసే వాళ్ళు ఎవరు? అక్కడ పరిశుద్ధులు. ఇప్పుడు మీకు ఒక సూటి ప్రశ్న, ఇప్పటి వరకు ఆరాధన చేసిన వాళ్ళందరూ మనం ఎవరము? సైలెంట్. మీకు అర్థమైన పాయింట్? దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. దూతలు ఎవరు? పరిశుద్ధులు. దూతలతో పాటు ఆ యొక్క అవకాశం మనకు కూడా వచ్చింది, రైట్? మనకు కూడా వచ్చింది. ఇప్పుడు మనం కూడా పాటలు పాడినాం కదా. ఇప్పుడు మరి మనం ఎవరము? ఎవరమండి? అసలు కొందరే అంటున్నారు, మనలో కొందరే అంటున్నారు. ఒకవేళ మనం పరిశుద్ధంగా లేము అనుకోండి, ఆ పరిశుద్ధమైనటువంటి దేవుని మనం ఎలా కనపరచగలుగుతాం? అందుకే పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో దేవుని ఆరాధన చేయాలి. మన జీవితంలో గౌరవమైనది ఏదైనా ఉందా అంటే, గొప్పది ఏదైనా ఉందా అంటే, అది దేవుని దగ్గరికి వచ్చి దేవుని ఆరాధించుంది. అందరం గట్టిగా చెప్పలు కొట్టి రెండవది గౌరవమైనటువంటి విషయం ఏంటో తెలుసా? దేవునితో మాట్లాడటం. మనిషి దేవునితో మాట్లాడగలుగుతాడా? మనిషి దేవునితో మాట్లాడగలుగుతారండి? చెప్పండి. మామూలు మనిషి దేవునితో మాట్లాడలేడు, పరిశుద్ధుడైన వాడు దేవునితో మాట్లాడగలుగుతాడు. ఎలా పరిశుద్ధులమైన మనం? పేతురు పత్రికలో చెప్తాడు, 2వ అధ్యాయం 9వ వచనం, ఏర్పాటు చేయబడిన వంశము అనే పదం వాడాడు అక్కడ. ఏంటిదట? ఏర్పాటు చేయబడిన వంశం అన. రూబేను మొదలుకొని చివరి వాడైనటువంటి అందించండి బెన్యామీను వరకు ఏర్పాటు చేయబడిన వంశం. మనమందరం కూడా, మనం కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? లోకములో ఉన్న మనుషులందరిలోకెల్లా దేవుడు వాళ్ళు ఏం చేశాడండి? ఏర్పాటు చేస్తున్నాడు. ఇది గౌరవం కాదా మనకు? ఇది గౌరవం కాదండి. దేవుని మందిరానికి వచ్చి దేవుని ఆరాధించడం గౌరవమైనది. నువ్వు వచ్చి ఆరాధిస్తలేవంటే నువ్వు దేవుని గౌరవిస్తలేవు అని అర్థం. రెండవది, నువ్వు ప్రార్థన చేస్తావు. గమనించండి, ఇప్పుడు ఎవరైనా గౌరవంగా పెద్ద హోదాలో ఉన్నారనుకోండి, సామాన్య ప్రజలు ఉన్నారు, ఒక మీటింగ్ జరుగుతుంది, గౌరవ హోదాలో ఉన్నటువంటి ఎడ్యుకేటెడ్స్, జాబ్ హోల్డర్స్ ఉన్నారు, ఆఫీసర్స్ ఉన్నారు, ప్రజలు ఉన్నారు. ప్రజలతో ఆ నాయకుడు ఇలా కూర్చున్నప్పుడు మాట్లాడతాడు. కానీ ఇక్కడ మేము అందరం కూర్చున్నాము, అందరం ఫాస్ట్ ఉన్నాం. కానీ మేము అక్కడ కూర్చున్నప్పుడు మేము ఏం చేస్తాం? అందరూ మాట్లాడుకుంటూ ఉంటాం. మీతో వచ్చినప్పుడు మేము మాట్లాడే ఫ్రీడమ్ వేరు, మాకు మేము మాట్లాడుకునే ఫ్రీడము వేరు. ఎందుకో తెలుసా? పాస్టర్ లెవెల్లో మాట్లాడతాం. హల్లెలూయా. పరిశుద్ధులు పరిశుద్ధుడైన దేవునితో పరిశుద్ధ లెవెల్లో మాట్లాడము ఎంత గౌరవం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒకసారి మీ పక్కలకి తిరిగి మాన్యశ్రీ ప్రైజ్ రాడని చెప్పండి. ఒకసారి ఒకటి చెప్పండి అన్న. ఓకే, ఇంగ్లీష్లో మాకు రెవరెండ్ ఫాదర్ అని పెడతారు కదా, అంటే గౌరవనీయులు అని అర్థం.
దేవుని దృష్టిలో నీవు కూడా గౌరవనీయురాలుగా మారాలంటే మనం కూడా మాన్యమైన దాని మీద మన యొక్క దృష్టి పెట్టాలి. దేవుని మందిరంలోనికి వచ్చి ఆరాధించడానికి గొప్ప గౌరవము. ఇంకొకటి కూడా మీకు చెప్తా, అదెంత గౌరవం మీకు ఇప్పుడు అర్థమవుతుంది. సంఘంలో 3 రకాల ప్రజలు ఉంటారు. ఒకటి, దైవజనుడు ఏది చెప్తే దైవచిత్తానుసారంగా పరిశుద్ధంగా దానికి లోబడి ఆ నడిచేటువంటి వారు, వాళ్ళు గౌరవించబడతారు, ముందుకు పిలువబడతారు, వాళ్ళు వాడబడుతూ ఉంటారు. రెండవది, కేవలం గౌరవం కోరుకునే వారే ఉంటారు. మూడవది, కొందరికి ఏ గౌరవం వద్దు, వచనమా కుసుమమా పోయినమా ఏది సంబంధము లేదు, పాడిన వాళ్ళే వాడుకుంటారు, పోయిన వాళ్ళే పోతారు, కూర్చున్న వాళ్ళే కూర్చుంటారు. అదే కొందరికి చర్చలకు వచ్చినాకనే నిద్ర వస్తుంది, కొందరికి చర్చలకు వచ్చినాకనే మా ఇంటికి పట్టేపోతా ఉంటారు. గమనించండి ప్రేమ దేవుని పిల్లరా, ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చి ఒక పాట పాడినప్పుడు సహోదరుడు వచ్చి ఎంతో మంచి పాట పాడాడు, దేవునికి స్తోత్రం చెప్తారు, చప్పలు కొడదాం, అందరం చప్పలు కొడదాం, అప్పుడప్పుడు మేము పిలుస్తాం ఉంటాం. ఏమని పిలుస్తాం? అయ్యగారు వస్తున్నారు, అందరూ చప్పలు కొడుతూ వారిని గౌరవిస్తాం అంటాం కదా, ప్రభుని స్తుతిస్తాం అంటాం. అంటే ఆ గౌరవం ఎక్కడదండి? యేసు క్రీస్తు గాడిద మీద కూర్చున్నంతసేపు బట్టల మీద నడిచింది, కొమ్మల మీద నడిచింది, మందిరానికి వచ్చింది. ఒక్కసారి దిగిపోయిన తర్వాత మన బూట్లలోనికే వెళ్ళింది. ఈ రోజు ఆయన మనకు గౌరవం ఒక లేవల్లో నిర్మించాడు చర్చిలో. నువ్వు మామూలు వ్యక్తివి కాదు, మామూలు వ్యక్తివి కాదు. ఆ దాన్ని మన దృష్టి ఉండాలి. సంఘం ఇది గౌరవప్రదంగా దేవుడు ఏర్పాటు చేసుకున్న సంఘం. విలువ కలిగిన వ్యక్తిని నువ్వు దేవుని దృష్టిలో నిన్ను తగ్గించుకునే ఏ విషయంలో, ఆత్మ విషయంలో, దీనత్వ విషయంలో తగ్గించుకుంటే దేవుని దృష్టిలో నువ్వు గనపరచబడతా ఉంటావు. ప్రేమైన దేవుని పిల్లరా, ఈరోజు దేవుని మందిరం గొప్ప గౌరవం. సమాజంలో ఆ గౌరవం కనబడదు, కానీ ఒకసారి దేవుని నమ్ముకొని చూడు, సంఘంలో గౌరవమే, సమాజంలో గౌరవమే, దేవుని ఎదుట కూడా నీకు గౌరవం. మనుషులు గౌరవ డాక్టరేట్స్ ఇస్తారు కదా, ఒక పబ్లిసిటీ వస్తే వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు? చాలా గౌరవంగా ఫీల్ అవుతారు. దేవుడు కూడా అప్పుడప్పుడు మనకు అలాంటి ఇస్తాడు. ఇంక కింది పాయింట్ ఉంటుంది, నేను చెప్తాను. కాబట్టి దేని మీద మనం ధ్యానం ఉంచాలి? గొప్ప వాటి మీద, గౌరవమైన వాటి మీద, మాన్యమైన వాటి ఏంటిదంటే దేవుని సన్నిధానంలోకి వచ్చి ఆయనను ఆరాధించడమే, దేవుని సన్నిధానంలోకి వచ్చి ఆయన యొక్క మాటలు వినడము, దేవుని సన్నిధానంలో మన మాటలు, మన ప్రార్థనలన్నీ కూడా దేవునికి తెలియజేయడం. ఎంత గౌరవం ఉంది మనకి. ఇప్పుడు పరలోకంలో ఉందంటారా లేదంటారా? పరలోకంలో మన విలువ ఉందంటారా లేదంటారా? ఒక పాపి రక్షించబడితే, ఒక పాపి మారు మనసు పొందితే పరలోకంలో ఏమంటారట? గొప్ప విందు. హల్లెలూయా. ఒక పాపి మారు మనసు పొందితే గొప్ప విందు. ఇప్పుడు అక్కడ విందు జరిగిందంటే మనం గొప్ప వ్యక్తులమా కాదా? మరి ఆ గౌరవం మనం కాపాడుకోవాలా కాపాడుకోకూడదా కదా? ఇప్పుడు మీరు ఫెస్టివల్ అన్ని మంచి సారీ కట్టుకొని వస్తారు, ఒక హుందాతనంలో కనపడడానికి వస్తారు. ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటున్నాం, ఏది పెడితే మనం అంటించుకుంటున్నాం. ఏం చేస్తాం? మనం కాపాడుకుంటాం. అట్లాగే మనము మాన్యమైన గొప్ప వాటి విషయంలో మన యొక్క దృష్టి పక్కకు తీసుకొని వెళ్ళకపోతున్నాం. సాధారణంగా ఏం చేస్తారంటే వేరేటి కూడా రమ్యంగా కనబడతాయి, గొప్పగా కనబడతాయి, హానరుగా కనబడతాయి. కానీ మనం ఏం చేయాలి తెలుసా? వాటిని పక్కన పెట్టాలి. కనబడే వాటిని చాలా ఆకర్షణీయంగా కనబడతాయి, కానీ మనము దృశ్యమైన వాటిని కాకుండా అదృశ్యమైనటువంటి వాటి మీద మన యొక్క మనసు ఉంచాలి. పైన వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుంటే ఏమైతుంది? పడైపోతాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి రెండవది, మాన్యమైన దాని మీద మన మనసు
చదవండి. ఏవి న్యాయమైనవో అన్నాడు. ఇక్కడ నుంచి మనం చూస్తే ఏది సత్యమైనదో అని సింగులర్ వాడాడు, తర్వాత ఏవి మాన్యమైనవో అంటే ప్లూరల్ వాడాడు. అంటే ఎక్కువ, ఒకటి కంటే ఎక్కువ సత్యదేవుడైన ఒకరి పైననే మన యొక్క దృష్టి ఉండాలి. మాన్యమైన వాటి అనగా దేవుని సన్నిధానంలో జరిగే ప్రతి దాని మీద కూడా మన యొక్క దృష్టి, మన మనస్సు, మన ధ్యానము ఉండాలి. దేవునికి స్తోత్రం. మూడవది ఏమన్నాడు? ఏది న్యాయమైనదో. చూడండి ఒకసారి సామెతల గ్రంథము 16వ అధ్యాయం 8వ వచనాన్ని చూడండి ఒకసారి. అన్యాయము చేత వచ్చు గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టం. మన దేవునికి ఒక పేరు ఉంది. ఏ పేరది? న్యాయాధిపతి. ఏ పేరండి? న్యాయాధిపతి. నీళ్ళకు వాడినప్పుడు నేను ఎప్పుడో 90s విని నేర్చుకున్న పాట, న్యాయాధిపతి అయిన దేవుడు నేను తీర్పు తీర్చేటి వేళలో ఏ గుంపులో నీవుందువో యోచించుకో మానవా. కాబట్టి న్యాయమైన, మన న్యాయవంతుడైనటువంటి దేవుని పిల్లలైనటువంటి మనము కూడా ఎలా ఉండాలి? న్యాయంగానే ఉండాలి. ఆయన పిల్లలైనటువంటి మనము దేని మీద దృష్టి కలిగి ఉండాలి? న్యాయం మీద దృష్టి కలిగి ఉండాలి. అన్యాయం ఎప్పుడు కూడా మనం చేసేవారిగా ఉండకూడదు. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కాదు. అన్యాయస్తులు దేవుని రాజ్యంలో ప్రవేశించరు. ఈరోజు దేవుని నమ్ముకున్న చాలా మంది ఒకరికొకరు అన్యాయం చేసుకుంటున్నారు. న్యాయవంతుడైనటువంటి దేవుని మీద దృష్టి మళ్ళింది, అన్యాయం వైపు వెళ్ళిపోతున్నారు. అన్యాయం అంటే అన్ని రకాలుగా, కొందరు డబ్బుల విషయంలో అన్యాయం చేస్తారు, కొందరు స్థలాలు పొలాల విషయంలో అన్యాయం చేస్తున్నారు, కొందరు భార్య విషయంలో అన్యాయం చేస్తున్నారు, కొందరు భర్త విషయంలో అన్యాయం చేస్తున్నారు, కొందరు పిల్లల విషయంలో అన్యాయం చేస్తున్నారు. గమనించండి, మనం న్యాయవంతులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ ఒక సపరేట్ అధ్యాయాలు రాసింది, న్యాయాధిపతుల గ్రంథం. అన్యాయపు తీర్పు ఎప్పుడు కూడా చేయకూడదు. ఈరోజు చాలా మంది దేవుని నమ్ముకొని కూడా అన్యాయంలో జీవిస్తున్నారు. వారికి కానిది, వారికి సంబంధించింది కాకపోయినా అన్యాయంగా లాక్కునే వారిని ఎంతో మందిని చూస్తున్నాం. దేవుని పిల్లలే అన్యాయం సీరట మంచిది అన్నాడు కదా. ఎవరన్నారు ఈ మాట? సామెతల గ్రంథం రాసివారు సొలొమోను గారు ఏమంటున్నాడు? అన్యాయముతో వచ్చే వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెము శ్రేష్టము. ఒకరికి అన్యాయం చేసి మనం తీసుకుంటే, ఎవరికైనా అన్యాయం చేసి ఒకరు మనం తీసుకున్నాం అనుకోండి, వాక్యం ఒక మాట ఉన్నది, నువ్వేది విత్తితే దాన్ని తిరిగి చేద్దాం. నువ్వేది విత్తితే, మనం అన్యాయం వల్ల తీసుకున్నాం అనుకోండి, మనకేమవుతుంది? వాళ్ళ మనం కూడా మోసపోతాం. మన కూడా ఎవరు ఏం చేస్తారు? అన్యాయం చేస్తారు. దేవుని పిల్లలుగా మనం ఎవరికి అన్యాయం చేయకూడదు. మన దేవుడు న్యాయవంతుడు. మనం న్యాయంగానే బ్రతకాలి, న్యాయంగానే మనము జీవించాలి. అందుకే ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు, అన్యాయంతో వచ్చేటువంటిది అది మనకు మంచిది. ఒకవేళ బాగానే పెరిగినట్టు అనిపించవచ్చు, కానీ అది మనకు ఎలా మారుతుంది? శాపంగా మారుతుంది. మీరు ఎప్పుడన్నా పెద్ద పెద్ద హెడ్లైన్స్లో న్యూస్లో వస్తుంది, ఒక ఆఫీసర్ పట్టుబడ్డాడు అనగానే ఆయనకు ఒక టైటిల్ వస్తుంది అన్నమాట. ఆయన
పేరు పెట్టి పిలుస్తారు. ఏమని? ఒకవేళ లంచం తీసుకున్నాడు అనుకోండి, నెల నెల చేసిన జాబ్కి జీతం తీసుకున్నాడు అనుకోండి, ఆఫీసర్ అంటారు ఆయన. ఏమైనా లంచం తీసుకోమని దొరికింది అనుకోండి, ఒకరికి మేలు జరగడానికి, ఒకరికి అన్యాయం చేయడానికి ఇంకొక దగ్గర డబ్బు తీసుకొని ఈయనకు మేలు చేస్తున్నా అనుకోండి, ఏమంటే ఆయన ఏసీబీలో దొరికింది అనుకుందాం, ఆయన ఏమంటారు? ఆఫీసర్ను అవినీతి పరుడైన ఆఫీసర్. ఏం పేరు వస్తుంది కదా? దానికి టైటిల్ ఎంత తెలుసా? అవినీతిలో పెద్ద సేవ, అవినీతిలో చిన్నది తీసుకున్నా, పెద్ద తీసుకున్నా. అవినీతి ఏమంటారు? అవినీతి అధికారి. ఆ పదంలో చూడండి, అవినీతి. ఎందుకంటే అన్యాయం, అవినీతితో చేసేటువంటి అన్యాయపు సొమ్ము అది మంచిది కాబట్టి మన దృష్టి అటువైపు మరలకూడదు. నీతి న్యాయముల వైపే మన దృష్టి ఉండాలి, మన ధ్యానం ఉండాలి. నో ప్రాబ్లం, మనకెంతో దాన్ని బట్టి మనం తృప్తి పడాలి. అందుకే మరి కీర్తనకారుడు ఏమంటాడు? దావీదు, ప్రభా నాకు మరీ ఎక్కువ చెప్పు, మరీ తక్కువ చెప్పు, ఉన్నంత చాలు. ఏమందో అన్యాయంగా తీసుకుంటే అప్పుడప్పుడు ఇంకొక డైలాగ్ కూడా ఉంటుంది, వాళ్ళకు బాగా అన్యాయం చేసిన పాపం తగ్గుతుంది. మరి తల్లికి ఎట్లా అంటారు కదా, అరే అన్యాయం రా పాపం, అసలు లేదురా, ఎందుకురా అని తీసుకున్నాం అంటారా? ఇట్లా వింటారా బాధపడతారు? మరి దేవుడు నమ్ముకున్న వాళ్ళు చెప్తే ఎట్లాంటి? మన దేవుడు ఎవరు? న్యాయాధిపతి. మనం ఎవరికి పిల్లలము? న్యాయాధిపతి కదా. ఇప్పుడు జడ్జి కొడుకే అన్యాయం చేస్తాను అనుకోండి, ఎట్లుంటుంది? జడ్జి కొడుకే న్యాయాధిపతి కదా, ఆయన కొడుకు ఒకరు అన్యాయం చేస్తే ఏమంటారు? మరి మన అంటారు కదా, ఇందును బట్టి కదా నా నామము అన్యజనుల ఎదుట దూషించబడుతుంది. హెబ్రీ పత్రికలో చెప్తాడు. మరి ఎంతమంది ఉన్నాం మన డెలివరీ ఈ మరి యొక్క యానివర్సరీ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. మన దేవుడు న్యాయవంతుడు, న్యాయమైన బ్రతకాలి. మన దేవుడు న్యాయవంతుడు, న్యాయమే మన దృష్టి ఉండాలి. ఒకవేళ అలాంటిది ఏమైనా దొరికితే ఈ సంవత్సరం తీసేస్తాం. ఎందుకంటే అన్యాయం చేసి దేవుని ఇంకా మనము తప్ప అనిపించుకోకూడదు. సమయాల దగ్గరికి వచ్చి తర్వాత రాజైన ప్రవక్త అయిన సౌలు దగ్గరికి వచ్చి, ఏలి దగ్గరికి సమూయేలు దగ్గరికి వచ్చి ప్రజలు అడుగుతున్నారు, అయ్యా మీ పిల్లలు మీ ప్రవర్తన లాంటి ప్రవర్తన కలిగిన వారు కారు, మాకు ఒక మంచి న్యాయాధిపతి కావాలని అడుగుతారు. గమనించారా? అందుకే పౌలు అంటాడు అన్యాయం జరుగుతుంది అక్కడ. అందుకే పౌలు గారికి ఆరంభించి పిలిపిస్తానని అంటున్నాడు, మీరు న్యాయమైన వాటిని నేను దృష్టించాలి, అన్యాయానికి మనము తావు చెప్తాం, అన్యాయానికి తావు ఇవ్వకూడదు. కాబట్టి పిల్లలైన దేవుని పిల్లరా, మూడవదిగా మనము న్యాయాధిపతి అయిన దేవుని నమ్ముకొని మనము ఆ న్యాయంలోనే మనం జీవించాలి. ఎందుకంటే మనకు ఆయన అసత్యములో నుంచి సత్యంలోనికి నడిపించాడు, చీకటిలో నుంచి వెలుగులోనికి మళ్ళా నడిపించాడు, రాజులైన యాజక సమూహంగా చేశాడు, పరిశుద్ధ జనాంగంగా చేశాడు, దేవుని సొత్తు అయిన ప్రజలుగా మనం ఉన్నాం. కాబట్టి ఎప్పుడు కూడా అన్యాయం చేయకూడదని ఇక్కడ క్లియర్గా సొలొమోను గారు, పెద్ద రాజు, ఆయన అనుభవాజ్ఞుడు, అన్ని చూసినటువంటి వాడు, దైవ జ్ఞానం పొందినటువంటి వ్యక్తి చెప్తున్నాడు. కాబట్టి మనం న్యాయంగా ప్రభు కొరకు బ్రతుకుదాం. ఆమేన్. న్యాయంగా ప్రభు కొరకు ముందుకు కొనసాగుదాం. ఆమేన్. దేవునికి స్తోత్రం. అలాగే ఇంకొక మాట కూడా చూద్దాం. ఏది పవిత్రమైనవో గమనించండి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా. ఇక్కడ నాలుగవదిగా ఏమంటున్నాడంటే, ఏవి పవిత్రమైనవో వాటి మీద మనము ధ్యానము ఉంచాలి. దేని మీద? పవిత్ర
పవిత్రమైనవి ఏమిటి? దేవునికి స్తోత్రం. పవిత్రమైనది ఏంటి? అపవిత్రమైనది ఉంది లోకంలో, పవిత్రమైనది కూడా ఉంది. ఉదాహరణకు నువ్వు మారు మనసు పొందినవు, బాప్తిసం తీసుకున్నావు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనం నుంచి చూద్దాం ఒకసారి. చదవండి ఒకసారి. గమనించండి, ఏవి పవిత్రమైనవి? ఈ లోకములో పవిత్రమైనవి ఏవి కూడా లేవు. రోమపత్రికలు అంటాడు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసిన అంతటా పాపమే ఉంది. కానీ పవిత్రమైనది ఏదైనా ఉందంటే ఆ ప్రభువైన యేసుక్రీస్తు భూలోకానికి వచ్చి ఆయన పవిత్రుడు. ఆ తర్వాత ఆయన వెళ్ళిన తర్వాత మనలను పరిశుద్ధులుగా పవిత్రులుగా చేశాడు. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలోనికి వచ్చాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో నివసిస్తున్నాడు. కాబట్టి పవిత్రమైనది ఏదైనా ఉన్నది అంటే అది పరిశుద్ధ దేవుని సంఘం. సంఘం ఎలా ఉండాలి? పవిత్రంగా ఉండాలి. ఒకసారి అందరం రెండు చేతులు పైకి చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం నవ్వుతూ చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పేదానికి అర్థమైపోతుందా అమ్మా? నేను చెప్పేదానికి అర్థమైపోతుందా? పోతుందా ఉంటుందా? మరి అట్లాగే చూస్తే కొంత మంచిది. అందరు ఎన్ని ఉన్నారు కదా? సరే లేదు అలాగే చెప్పండి. హల్లెలూయా. వాళ్ళున్నారు, వీళ్ళున్నారు. పవిత్రమైన సంఘము, పరిశుద్ధమైన సంఘము, పరిశుద్ధమైన దాని మీద, పవిత్రమైన దాని మీద దృష్టి పెట్టే సంఘంగా ఉండాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, శరీర క్రియలు ఉన్నాయి, ఆత్మ ఫలాలు ఉన్నాయి. అందరూ వినండి ఒకసారి. మనస్తరండి, అందరు చూడండి. మనస్తరండి. పవిత్రమైనవి ప్రేమ, సంతోషం, చెప్పండి కన్నడ వాక్యం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం. మీరు చాలా మంచి. మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఇవన్నీ పవిత్రమైనవి. ఇవి ఉన్నాయా మనకు? మరి మొత్తం ఎన్నివి? 9. 9 ఉన్న చేతులు ఎత్తులు ఒకసారి. 9 పవిత్రమైనవి కలిగి ఉన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. సరే 8 కలిగి ఉన్న వాళ్ళు చేతులు ఎత్తుండ్రి. వేలపాటు పడుకున్న లెక్కుంది ఇప్పుడు నా పరిస్థితి. కనీసానికి 7 ఉన్న వాళ్ళు ఎత్తండి. పవిత్రమైనవి ఉన్న వాళ్ళు 6 గ్యారెంటీలను చెప్తుంది కనీసానికి. పవిత్రమైనవి కూడా ప్రేమ పవిత్రమైనది, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈ మూడింటిలో ప్రేమ నిలబడుతుంది. పవిత్రమైనది ప్రేమ. ఏ ప్రేమ అది? మరి సబ్జెక్ట్ అవుతుంది. అటు వెళ్తే మళ్ళీ ఇంకొక అంశం అవుతుంది కనుక పవిత్రం. మనకు ప్రేమ అనేటువంటి పవిత్రత ఉండాలి. సంతోషము, సమాధానం. మొదటి సమాధానం ఉండదు. సమాధానం లేదు అంటే, అందుకే యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత ఎక్కువ కలిసినప్పుడల్లా వాళ్ళతో ఏమన్నాడండి? సమాధానం లేకపోతే ఏమి లేనట్టు, పవిత్రత లోపించినట్టే. భార్యాభర్తల మధ్యలో సమాధానం లేకుండా కూర్చుంటాడు. అత్త కూడా మధ్యలో ఎప్పుడు పసికట్టితే భగవాన్ అంటే. అన్నదమ్ముల మధ్యలో కూడా సమాధానం లేని వాళ్ళు బలం కూడా తీసుకుంటున్నాం మనం. పవిత్రమైన దానికి సమాధానం ఉండాలి. ఎందుకంటే ఒక పంచాయతీ జరిగింది, అయ్యగారులకు పంచాయతీ జరిగింది తెలుసా? పంచాయతీ మీరు వేసుకునిస్తే అయ్యగారులో కూడా పంచాయతీ జరుగుతాయి. అక్కడ జరిగింది, ఇక్కడ జరిగేది అట్లా అనుకునేది మనం. బైబిల్లో కూడా పంచాయతీ జరిగింది. ఏడుదా పంచాయతీ అంటే నాలో ఎవరు గొప్ప, ఎటువంటి దిక్కు ఎలా వేసాయని పెట్టుకొని కూర్చున్నారు అందరు. వేసాయి అంటే చూసిండు, మీరందరూ రండి అని ఇట్లా నిలబెట్టిండు. నిలబెట్టి ఒక చిన్న పాపను తీసుకొని వచ్చింది.
అక్కడ నిలబెట్టి ఇలాంటి వారిదే మాలో ఎవరు గొప్ప అంటే ఇలాంటి వారిదే దేవుని యొక్క రాజ్యం. వాళ్ళు ఏం చేసి తెలుసా, ఆమె లైన్ అన్నాడు, అందరినీ కూర్చోబెట్టిండు, అందరి కాళ్ళు కడుపుకోవచ్చు. ఇప్పుడు అందరు సేకరించుకున్నాడు, అప్పుడు కిలకెళ్ళి నవ్వకుండా సేకరించుకుంటున్నారు. పవిత్రత ఉంది అక్కడ. ఏ సున్న దగ్గర పవిత్రత అక్కడ సమాధానం ఉంటుంది. సమాధానం లేదంటే అక్కడ చూడండి, ఏదైనా తోటలో సమాధానం ఉండే, అక్కడ పవిత్రత ఉండే. కానీ ఎప్పుడైతే వేరే ఎంటర్ అయిందో ఏమైంది? అసమాధానం. నువ్వు ఎక్కడ అంటే నేను కనబడతాను, నీకు కనబడు. ఎప్పుడు అసమాధానం దేవునితో ఏర్పడదు, కనబడతావా? అదామా ఎక్కడ గుడికి కత్తలేమంటే విచిత్రం ఎట్టుంటే తెలుసా, ఒక చర్చికి పనేది నేను వాళ్ళ ఇంటికి పోయినా, ఏందక్క చర్చికి ఎందుకు కత్తలేవు? ఏ వస్తే కత్తలేనన్నా, నెక్స్ట్ వారం నుంచి వస్తానది గద్దెట్టు అక్కడ నేను వస్తాను. రావట్లే, 3 వారాలు అయింది, 4 వారాలు 4 అయిపోయినాయి. మళ్ళీదైనా ఎందుకు తక్కువది కదా ఆత్మ. అన్నది ఏంటంటే నేను అన్నయ్య నేనేమన్నా అక్కేమన్నా పాస్టర్ ఏమన్నా మా జెఫీ ఏమన్నా మా బాబు ఎవరు ఏమనలేదు. వాళ్ళు ఎందుకు చర్చకు వస్తలేదు? ఇగో మన సంఘంలో ఒక్క నన్ను బాగా చూసుకుంటే నవ్వి ఆ గుసగుస పెట్టుకున్నారు నా గురించి. ఆ రోజు నుంచి నేను చర్చకి అసలు దీన్ని అయ్యగారికి కారణం ఉన్నదా? ఘనమైన కార్యానికి ఎవరు దూరమైందో చెప్పిన కదా, ఘనమైన కార్యాలు చెప్పిన కదా. దేవుని సన్నిధికి ఆరాధనకు స్థితికి ఎవరు దూరమైన? గమనించండి, సమాధాన పడాలి. మనం సమాధానము క్షమాపణ అడగాలంటే మంచి మనసు ఉండాలి, సరే ధైర్యం ఉండాలి. క్షమించాలంటే మంచి మనసు ఉండాలి. మంచి మనసు ఎవరికి ఉన్నది? దేవుడికి ఉన్నది. ఆయన బిడ్డలమైన మనకు ఉండాలి. ఎవరైనా వచ్చి సమాధానం పడితే నేను సత్యం క్షమించా, నేను చచ్చిపోతే నువ్వు మా ఇంటికి రావద్దు, నన్ను ముట్టద్దు, నా పాడబట్టద్దు, నన్ను మన కూడా అది వచ్చి చూసినట్టు ఎంత భారం ఉంటుందా? అంటే దేవుడే నమ్ముకున్నావు కదా, కింద భాగాలు ఉంటాయా? గమనించండి ప్రియమైన దేవుని పిల్లరా, పవిత్రమైన దాని మీద మనం మనసు ఉంచాలి. తర్వాత ఏమన్నా అక్కడ సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, సాత్వికము, ఆశ, ఇవన్నీ కూడా పవిత్రమైనవే. శరీర కార్యాలు కూడా ఉన్నాయి, వాటి వైపు మనము చూడదు. ఒక మాట ఈ పాయింట్ ఒకసారి చూద్దాము. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో సంఘం ఎంత పవిత్రంగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి ఒకసారి అపోస్తలుడు పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఇది పెళ్లిళ్ళు బాగా చదువుతారు, డాడీ చదవండి వాక్యాన్ని. 22వ వచనం కింద ఉంటుంది చూడండి ఒకసారి. నేను ముగిస్తాను, ఆయన నాకు ఇచ్చిన సమయం అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడిదైనను అట్టిది మరి ఏదైనను లేక ఎట్లుండాలంట? ఒకసారి అందరూ మళ్ళీ సేకరించి పక్కలకు, నేను ఈ రోజు నుంచి పరిశుద్ధ సంఘంగా ఉంటాను సేకరించండి ఒకసారి. సంఘం అంటే అందరం, అందుకే ఒకరికొకరు సేకరించాలని ఈ రోజు నుంచి పరిశుద్ధంగా ఉంటారండి. ఒకసారి పరిశుద్ధమైన దాని మీద దృష్టి పెడతాను చెప్పండి ఒకసారి. పరిశుద్ధమైన దాని మీద ధ్యానం ఇస్తాను చెప్పండి ఒకసారి. ఇక్కడ ఏం కోరుకుంటున్నాడు? క్రీస్తు ఏం కోరుకుంటున్నాడు? ఏ సంఘాన్ని కోరుకుంటున్నాడు? పరిశుద్ధమైన